ఎలా ఉంది ఇక్కడ సభ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? కనిపిస్తుంది కదండి ఎంత వైభవంగా ఉందో. అంత బాగుందండి, బాగా జరుగుతుంది. అంటే గతంలో కన్నా ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్ గా అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా వాలంటరీగా వస్తున్నారు. ఎలా ఉంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు ఏమన్నా కనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. మీరు ఎలా వచ్చారు? కార్లో వచ్చి. కార్లో వచ్చారా? చెప్పక్కర్లేదు, రోడ్లు అవి ఎలా ఉన్నాయి అన్ని మీరు కళ్ళారు చూసే ఉంటారు. గత ప్రభుత్వంలో చాలా రవాణా వైపు కానీ రోడ్లు కానీ చాలా ఇబ్బంది కలిగాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం లేవండి. చాలా వరకు కూడా 99%, 90% వరకు కూడా రోడ్లన్నీ బాగున్నాయి. సో ఖచ్చితంగా ప్రజలు అనేది చాలా ఆమోగ్యోగ్యంగా ఉందనేది చెప్పాలి ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ జగన్ పీకే మీద కామెంట్స్ చేశారు కదా, ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ అని చెప్పి, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగానండి, ఇది ఆయన సెంట్రల్ జైలుకి ఎక్కువ లోకల్ జైలుకి తక్కువ అని నేను అంటాను. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాది అయిన జగన్ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా సిల్లిగా అనిపిస్తుంది. ప్రజలందరూ గమనిస్తారండి, అంత అమాయకులేం కాదు. అందుకే కదండి 11 సీట్లకి పరిమితం చేశారు. సో అందులోనే ఆన్సర్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా దాని గురించి డిబేట్లు పెట్టి చర్చించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంత 151 సీట్లు వచ్చిన వాళ్ళని మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం చేశారంటే దాంట్లో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రజలు యొక్క ఆలోచన విధానం ఎంతవరకు మార్పు చెందిందన్న విషయం తెలుసు. ఎవరు అమాయకులు కాదండి, ప్రజలందరూ గమనిస్తారు. ప్రతిదీ క్షుణ్ణంగా గమనించే ఓటు దగ్గరికి వెళ్ళి ఓటేస్తారండి. అంతేగాని ఏదో డబ్బులకి దానికి మభ్యపడి అయితే ఎవరు తప్పు చేయరండి. ఆ తప్పు అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు. అతను ఇంకా శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా మా జన సైనికుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్ గారికి.